శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. శోకమోహ లోభదైన్య కోపతాపనాశనం. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే లోభం అంటే స్వార్థం. ఏదైనా ఒక కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే వచ్చేది కోపం. ఇది తీరాలి అని పట్టుబట్టడం మోహం. ఇది తీరకపోతే నేను చచ్చిపోతాను, నేను ఉండలేను అనడం తాపం. ఆ కోరిక ఎంతకీ తీరకపోతే ఏడవడం శోకం. కోరిక తీరకపోతే నేను ఉండలేను, ఆ కోరిక లేకపోతే నేను బతకలేను అని ఆ కోరిక ఎంతటికి తీరకపోతే దానికోసం శోకం. చివరికి వీటన్నిటి కోసం ప్రయత్నించి జీవితం అంతా దైన్యము. వీటన్నింటిని కూడా స్వామివారు శోకమోహలోభ దైన్య కోపతాపనాశనం వీటన్నింటిని కూడా నాశనం చేసి తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఎవరైతే కాలభైరవాష్టకాన్ని పఠిస్తారో, ఎవరైతే కాలభైరవాష్టకాన్ని జపిస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరమేశ్వర పాదాల యందు పరమేశ్వర సన్నిధానంలో తప్పకుండా ఉంటారు. కాలభైరవ స్వామి యొక్క పాదాల దగ్గర ఖచ్చితంగా వీళ్ళు స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇది శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం సమాప్తం. మహాదేవ. వెంకటాచలపతే